యూపీలోని ఉన్వాకు చెందిన 15 ఏళ్ల కార్తికేయన్కి కోహ్లీ అంటే వీరాభిమానం. సుమారు 59 కిలోమీటర్ దూరంలో ఉన్న కాన్పూర్లో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండడంతో విరాట్ను చూడాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సైకిల్పై తెల్లవారుజామున 4 గంటలకు ఇంటి వద్ద బయలుదేరి 11 గంటలకు స్టేడియంకి చేరుకున్నాడు. తొలి రోజు సగమాట కూడా జరగకపోవడంతో కోహ్లీని చూడలేకపోయానని, రెండో రోజున చూస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదని మాజీ మంత్రి రోజా దుయ్యబట్టారు. ఆయన షూ వేసుకునే పూజలు చేస్తారు. గతంలో బాప్టిజం తీసుకున్నానని చెప్పిన పవన్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఒకప్పుడు కుల రాజకీయాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు మత రాజకీయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. భారీ అంచనాలతో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ దేవరా తొలి రోజే అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది. వరల్డ్ వైల్డ్ గా నిన్న 140 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 60 నుండి 70 కోట్లు వచ్చినట్లు సమాచారం. హిందీలో 7 కోట్లు వసూలు చేసిందని టాక్. మిగతా భాషలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తం 140 కోట్లు వచ్చాయని అంచనా. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ 2024 అవార్డుల ప్రధానోత్సవం అబుదాబిలో అట్టహాసంగా జరుగుతుంది. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. చిరుని సహచర హీరోలు బాలకృష్ణ, వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ ఆలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.